ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్నిసార్లు అంకెలు మన ఊహకు అందని కథలు చెప్తాయి. సాలూర్లో సరిగ్గా అదే జరిగింది. 5 సార్లు వరుసగా గెలిచిన ఒక బలమైన నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తన సొంత కంచుకోటలో ఎలా ఓడిపోయారు? ఇది కేవలం ఒకరి గెలుపు, మరొకరి ఓటమికి సంబంధించిన కథ కాదు. ఇది ప్రజలు నిశ్శబ్దంగా ఇచ్చిన ఒక బలమైన తీర్పు. ఈ ఓటమి వెనుక ఉన్న కారణాలేంటి? ఓటర్లు ఇచ్చిన సందేశమేమిటి? ఈ విశ్లేషణలో లోతుగా పరిశీలిద్దాం. ఈ రాజకీయ సమీకరణాన్ని అర్థం చేసుకోటానికి మన విశ్లేషణను 4 భాగాలుగా చూద్దాం. ముందుగా క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటి, అంకెలేం చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ ఓటమికి దారితీసిన అసలు కారణాలను శోధిద్దాం. మూడోది, ఇలాంటి పరిస్థితిని అధిగమించటానికి ఒక పటిష్టమైన వ్యూహం ఎలా ఉండాలి. చివరగా ఆ వ్యూహాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను చూద్దాం. సరే, మొదటి భాగం క్షేత్రస్థాయి తీర్పు. ప్రతి ఎన్నికల కథ అంకెలతోనే మొదలవుతుంది. సాలూలు కథ ఎలాంటి వాస్తవాలను మన ముందు ఉంచుతోందో చూద్దాం. మనం చూస్తున్న ఈ పటంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఉన్నాయి. ఇవి కేవలం పరిపాలనా విభాగాలు కావు. ఈ ప్రాంతమంతా గిరిజన ప్రజల జీవన విధానానికి, వారి సంస్కృతికి అద్దం పడుతుంది. ఇక్కడ వేసే ప్రతి ఓటు వెనుక ఆ గిరిజన ప్రజల జీవితాలు, వారి ఆశలు, వారి పోరాటాలు అన్నీ ముడిపడి ఉంటాయి. వారి తీర్పు వారి బతుకు చిత్రానికి ప్రతిబింబం. ఒక్కసారి ఈ అంకెలు చూడండి. 2019లో వైఎస్ఆర్పీకి 20,000కు పైగా ఓట్ల భారీ మెజారిటీ. కానీ కేవలం 5 ఏళ్లు గడిచేసరికి 2024లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. టీడీపీ దాదాపు 14,000 ఓట్ల తేడాతో గెలిచింది. అంటే మొత్తం మీద దాదాపు 34,000 ఓట్ల స్వింగ్. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ సునామీ. ఇంత పెద్ద మార్పుకు కారణమేమయ్యుంటుంది? ఈ ఓట్ల మార్పును ఇంకాస్త లోతుగా చూస్తే వైఎస్సార్సీపీ ఓట్ల వాటా దాదాపు 10% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ 12%కి పైగా లాభపడింది. ఇది చాలా స్పష్టమైన రాజకీయ మార్పును సూచిస్తోంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నోటా 3.63%. అంటే దాదాపు 4% మందికి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు నచ్చలేదన్నమాట. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. సరే, అంకెలు ఏం చెప్పాయో చూశాం. ఇప్పుడు ఆ అంకెల వెనుక ఉన్న అసలు కారణాలేంటో చూద్దాం. ఈ ఓటమి మూలాల్లోకి వెళ్లి ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఓటమికి ఒక్క కారణం లేదు. ఇదొక 4 అంశాల కలయిక, ఒక పర్ఫెక్ట్ స్టామ్ లాంటిది. మొదటిది, 5 సార్లుగా అధికారంలో ఉండటం వల్ల సహజంగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకత. రెండోది, ప్రత్యర్థి అభ్యర్థి ఒక ఫ్రెష్ ఫేస్గా, బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించడం. మూడోది, రాష్ట్రవ్యాప్తంగా వీచిన మార్పుగాలి. ఇక ఆఖరిది, స్థానిక సమస్యలు, నెరవేరని హామీలు. ఈ 4 కలిశాయి, ఫలితం తారుమారైంది. చూడండి, ఒకే నాయకుణ్ణి 5 సార్లు గెలిపించారంటే ప్రజల్లో ఒక రకమైన నమ్మకముంటుంది. కాని ఆ నమ్మకాన్ని తేలిక తీసుకుంటున్నారనే భావన మొదలైతే, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, మంచిదే, కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు, పొలానికి సాగునీరు, ఊరికి సరైన రోడ్డు, ఇవి మౌలిక అవసరాలు కదా, మా ఓటుకి విలువ లేదా అన్న ప్రశ్న వారి మొదలో మొదలైంది. ఇక్కడ మనమొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక చాలా విలువైంది. రాజ్యాంగం మనందరికీ గౌరవంగా బ్రతికే హక్కుని ఇచ్చింది. ఆ గౌరవంలో మౌలిక సదుపాయాలు కూడా ఒక భాగమే. తమ అభిప్రాయాన్ని, అసంతృప్తిని ఓటు ద్వారా వ్యక్తపరచడం వారి హక్కు, బాధ్యత కూడా. ఒకవైపు ఏళ్ల తరబడి చూస్తున్న నాయకత్వం, మరోవైపు గుమ్మిడి సంధ్యారాణి రూపంలో ఒక కొత్త ముఖం. ఆమె గిరిజన బిడ్డ. ఆమె ప్రచారంలో ఆర్భాటం కన్నా ఆత్మీయతే ఎక్కువగా కనిపించింది. మార్పు కోరుకుంటున్న ప్రజలకు ఆమె ఒక సహజమైన ఎంపికలా కనిపించారు. సో ఇప్పుడు మనం వేసుకోవాల్సిన అస్సలు ప్రశ్న ఇదే: కేవలం సంక్షేమ పథకాలతో ఎన్నికల్లో గెలవగలమా? ఈ టేబుల్ చూస్తే మనకు అసలు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పాలసీ డిజైన్ అంటే పథకాల ఆలోచన బలంగానే ఉంది. కానీ ప్రాజెక్ట్ డెలివరీ అంటే పనుల అమలు చాలా బలహీనంగా ఉంది. ఇక్కడే అసలు గ్యాప్ ఉంది. చూడండి, సంక్షేమం అనేది ఒక సేఫ్టీ నెట్ లాంటిది, ప్రజల్ని కిందపడకుండా ఆపుతోంది. కానీ ప్రజలకు కావాల్సింది కేవలం సేఫ్టీ నెట్ కాదు, పైకి ఎదగడానికి ఒక నిచ్చెన కూడా కావాలి. ఆ నిచ్చెనే అభివృద్ధి. ఆ అభివృద్ధి పనుల్లోనే ప్రభుత్వం వెనుకబడింది. సరే, సమస్యను విశ్లేషించాం. మరి పరిష్కారమేంటి?
దీనికి మనం మన సంస్కృతి నుంచే ఒక శక్తివంతమైన ఫ్రేమ్వర్క్ తీసుకుందాం. అదే చతుర్ముఖ వ్యూహం. ఇది కేవలం ఎన్నికల గెలుపు కోసం కాదు, ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఒక మార్గనిర్దేశం. ఈ చతుర్ముఖ వ్యూహంలో 4 కీలకమైన అంశాలు ఉంటాయి. 1. శివుడిలా పార్టీలో ప్రజల్లో ఉన్న నెగటివిటీని, తప్పుడు ప్రచారాన్ని తొలగించడం. 2. విష్ణువులా మన కోర్ సపోర్టర్స్ను, లబ్ధిదారులను కాపాడుకోవడం. 3. బ్రహ్మలా కొత్త నాయకత్వాన్ని, కొత్త మద్దతుదారులను సృష్టించడం. ఇక 4వది దుర్గలా మన ఓటర్లను, ముఖ్యంగా బలహీన వర్గాలను పోలింగ్ రోజున అన్ని రకాలుగా రక్షించడం. ఈ 4ంటిని సమన్వయం చేసినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఇప్పుడు విశ్లేషణ నుంచి ఆచరణలోకి వెళ్దాం. ఓడిపోయిన చోట మళ్ళీ నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి? ఇదిగోండి ఒక బ్లూ ప్రింట్. ఈ నంబర్ చూడండి, 834 కోట్లు. ఇది సాలూరులో కట్టబోతున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ బడ్జెట్. ఇది కేవలం డబ్బు కాదు, ఇదొక అవకాశం. ఈ ప్రాంత యువత భవిష్యత్తును మార్చే ఒక పెద్ద ఆస్తి. మనమింతకుముందు మాట్లాడుకున్న నిచ్చెన ఇదే. ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉద్యోగాలొస్తాయి, ఈ ప్రాంతం తలరాత ఎలా మారుతుంది అనేది ప్రజలకు బలంగా చెప్పగలగాలి. నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. అందుకు 4 అడుగులు. 1. కంటికి కనిపించే పనులు మొదలుపెట్టాలి. రోడ్లు, నీటి ట్యాంకులు పూర్తి చెయ్యాలి. 2. ఆ పనులకు స్థానిక యువత ఉద్యోగాలకు లింక్ పెట్టాలి. 3. మనం చేసిన మంచి పనుల గురించి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. 4. వాళ్ల సమస్యలు వినడానికి, వెంటనే స్పందించడానికి ఒక పర్మనెంట్ సిస్టమ్, ఒక హాట్లైన్ లాంటిది ఏర్పాటు చేయాలి. అయితే వీటన్నింటికన్నా ముందు అత్యవసరంగా చేయాల్సిన పని నీటి సమస్యను పరిష్కరించడం. అది వాళ్ల ప్రాథమిక అవసరం, జీవన్మరణ సమస్య. ఆగిపోయిన ప్రాజెక్టులకు వెంటనే నిధులిచ్చి పనులు మొదలుపెట్టాలి. ఇది కేవలం ఒక వాగ్దానం కాదు, వాళ్లకిచ్చే భరోసా. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు వాళ్ళిచ్చే సమాచారాన్ని చాలా జాగ్రత్తగా, గోప్యంగా ఉంచడం కూడా నాయకుడి బాధ్యత. మన కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం కూడా ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల చాలా జవాబుదారీతనంతో ఉండాలి. వారి నమ్మకమంటే కేవలం పనులు చేయడమే కాదు, వాళ్ల ప్రైవసీని గౌరవించడం కూడా. చివరగా సాలూరు తీర్పు మనకు ఏం నేర్పిస్తోంది? రాజకీయమంటే కేవలం 5ఏళ్లకోసారి జరిగే ఎన్నిక కాదు. అది ప్రతిరోజూ ప్రజలతో మమేకమై చేసే నిరంతర సేవ. డేటాను కేవలం ఓట్ల కోసం కాదు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వాడాలి. ఎప్పుడైతే ఒక నాయకుడు అంకెల కన్నా ఎక్కువగా ప్రజల నమ్మకాన్ని లెక్కించడం మొదలుపెడతాడో అప్పుడే అసలైన విజయం మొదలవుతుంది. సాలూరు మనకిచ్చిన పాఠం అదే. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించే ఒక ప్రజా నాయకుడిగా మారాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 08042041602కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.